నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పదహైదవ ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ బాధ్యతల స్వీకరణ. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేత ప్రమాణ స్వీకారం. నేపాల్ నుండి సురక్షితంగా ఏపీకి చేరుకున్న తెలుగు ప్రజలు. మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవకు అభినందనల వెల్లువ. అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరుపై కొనసాగుతున్న ఉత్కంఠ. ససేమిరా అంటున్న వైఎస్ఆర్సీపీ అధినేత. అలిపిరి వద్ద అపచారం. వెలసిన నాన్ వెజ్ పోస్టర్లు. నిద్రమత్తులో విజిలెన్స్. సమీపిస్తున్న బ్రహ్మోత్సవాలు. గాఢ నిద్రలో పోలీసులు. చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ భారతదేశ 15వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో అంగరంగ వైభవంగా ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్చే ప్రమాణ స్వీకారం చేయించారు. ఇది దేశంలోని రెండో అత్యున్నత రాజ్యాంగ పదవిలోకి రాధాకృష్ణన్ ప్రవేశాన్ని అధికారికంగా సూచిస్తుంది. ఎన్డీఏ అభ్యర్థి అయిన రాధాకృష్ణన్ ఈ వారం ప్రారంభంలో జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో 452 ఓట్లను సాధించి ప్రతిపక్ష అభ్యర్థి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి సుదర్శన్ రెడ్డిపై 300 ఓట్లు సాధించారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ అధికారి పిసి మోడీ 781 మంది ఎంపీలలో 767 మంది తమ ఓట్లు వేసినట్లు ధృవీకరించారు. 98.2% ఆకట్టుకునే ఓటింగ్ నమోదయ్యింది. వీటిలో 752 బ్యాలెట్లు చెల్లుబాటు కాగా 15 చెల్లనివి. మొదటి ప్రాధాన్యత ఓట్లకు అవసరమైన మెజారిటీని 377గా నిర్ణయించారు. రాధాకృష్ణన్కు మద్దతుగా ఎన్డీఏకు 427 మంది ఎంపీలు ఉండగా వైఎస్ఆర్సీపీకి చెందిన 11 మంది సభ్యులు తమ మద్దతును అందించారు. ఫలితంగా మొత్తం 14 ఓట్లు అంచనాలకు మించి వచ్చాయి. ఈ చర్య ప్రతిపక్ష శిబిరం నుంచి క్రాస్ ఓటింగ్ గురించి ఊహాగానాలకు దారితీసింది. బిజు జనతాదళ్ బీజేడీ నుంచి 7, భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ నుంచి 4, శిరోమణి అకాలీదళ్ ఎస్ఏడీ నుంచి 1, ఒక స్వతంత్ర సభ్యుడు సహా 13 మంది ఎంపీలు ఓటింగ్కు దూరంగా ఉండాలని ఎంచుకున్నారు. I Chandrapuram Ponnusaami Radhakrishnan do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established and that I will faithfully discharge the duty upon which I am about to enter. Congratulations. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని అభిషేక సేవలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, రాజస్థాన్ మంత్రి కామ్ అయ్యలాల్ చౌదరి, మరొక కేంద్ర మంత్రి సత్యపాల్ సింగ్ బాగల్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్, నైవేద్య విరామ సమయంలో ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి, పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి, సినీ నటి సుధా, సినీ నటుడు సప్తగిరి వీరిరువురు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి దర్శన ఏర్పాట్లు చేయగా రంగనాయక మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనాలతో తీర్థ ప్రసాదాలు అందజేశారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి పట్ల, తిరుమల క్షేత్రం పట్ల, ఇక్కడ ఉన్నటువంటి ఆచార వ్యవహారాల పట్ల
ఉద్దేశపూర్వకంగా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. తప్పులుంటే చెప్పండి, సరిదిద్దుకుంటాం. తప్పుడు మాటలు మాట్లాడడం మాత్రం మంచిది కాదు. మొన్న చంద్రగ్రహణం రోజు ఆలయ మహద్వారం మూసివేసిన తర్వాత ముందున్నటువంటి గ్రిల్ గేట్స్ని ఇక్కడ ఉన్నటువంటి టీటీడీ సిబ్బంది తాళాలేసిన తర్వాత మా చైర్మన్ గారు, టీటీడీ చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు సైన్యం ఆధీనంలో మహద్వారం తాళాలున్నాయని చెప్పి ఒక అసత్య అబద్ధపు ప్రచారాన్ని భక్తుల్లోకి తీసుకుని వెళ్ళి సోషల్ మీడియా ద్వారా అలాగే మీడియా ద్వారా తప్పుడు మాటలు. ఏందయ్యా కరుణాకర్ రెడ్డి గారు, గతంలో 2 సార్లు ఇక్కడ మీరు టీటీడీలో చైర్మన్గా పనిచేశారు, 3 పర్యాయాలు ధర్మకర్తల మండలి సభ్యులుగా పనిచేశారు. బండి తాళాలకి గుడి తాళాలకి వ్యత్యాసం తెలియదా మీకు? అది వచ్చి శ్యామ్ నాయుడు బండి తాళాలు, ఆయన బండి తాళాలని గతంలో 2018లో కానీ 2022లో కానీ అదే విధంగా ఫోటోలు తీసుకున్నారు. శ్యామ్ నాయుడు టీవీ5 రిపోర్టర్ అని చెప్పి అదైన తర్వాత మీ పాంప్లెట్ సాక్షి టీవీ రిపోర్టర్ కూడా ప్రసాద్ కూడా అదేవిధంగా తాళాల దగ్గర ఉన్నారు కదా, వారు మాత్రం మీకు కనపడలేదా? అంటే ఏదో మసిపూయాలి, ఇక్కడ అన్నీ సక్రమంగా జరుగుతున్నా సరే మీరు ఇక్కడ ఏదో అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి ఒక అసత్య అబద్ధపు ప్రచారాన్ని భక్తుల్లోకి తీసుకుపోయే పనిని ఉద్దేశపూర్వకంగా ప్రతి నెల ఏదో ఒకటి చేస్తున్నారు. ఇది మంచిది కాదు. నేను చైర్మన్ గారితో మాట్లాడడం జరిగింది. భవిష్యత్తులో ఎవరైనా సరే ఇలా అసత్య అబద్ధ ప్రచారాలు ఫేక్ న్యూస్ కానీ ప్రమోట్ చేస్తే వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకునే దిశగా రాబో ధర్మకర్తల మండలిలో గట్టి నిర్ణయం తీసుకోబోతున్నాం. తిరుమలలో శ్రీవారి సేవకుల సేవలు అమోఘమని పేర్కొన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో భక్తులకు శ్రీవారి సేవకులు అందిస్తున్న సేవలు అమోఘమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కొనియాడారు. తిరుమలలోని మాతృశ్రీ తరిగుండ వెంగమమ్మ అన్నప్రసాద కేంద్రంలో శుక్రవారం ఆమె అన్నప్రసాదం స్వీకరించారు. ముందుగా అన్నప్రసాద కేంద్రం వద్దకు చేరుకున్న ఆమెకు టీటీడీ బోర్డు సభ్యులు సుచిత్ర ఎల్లా, భానుప్రకాష్ రెడ్డి, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. అనంతరం ఆమె భోజనశాల వద్దకు చేరుకొని శ్రీవారి సేవకులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా భక్తులకు స్వయంగా అన్నప్రసాదాలను వడ్డించారు. అన్నప్రసాదం స్వీకరించిన అనంతరం ఆమె టీటీడీ ఫీడ్బ్యాక్ పుస్తకంలో తన అభిప్రాయాన్ని లిఖితపూర్వకంగా తెలియజేశారు. ఇతర భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించడం హృదయానికి హత్తుకుందని పేర్కొన్నారు. అనంతరం ఆమె భక్తులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు రాజేంద్ర, భాస్కర్, విజిఓ సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. విహార తీర్థయాత్రలకు నేపాల్కు వెళ్లామని, అక్కడ నెలకొన్న అలర్ల నేపథ్యంలో తీవ్ర పరిస్థితుల్లో చిక్కుకున్నామని, తిరిగి ఇల్లు చేరగలమా అని ఆందోళన చెందామని, అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అండగా నిలిచిందని నేపాల్కు వెళ్లిన ఆంధ్రులు తెలిపారు. ముందు రోజు స్టార్ట్ అయ్యాము మేము యాక్చువల్లీ. సో 10-10:30 కల్లా నైట్ వెళ్ళాము. వెళ్ళేసరికి మాకు మొత్తం స్టోన్స్ వేసి బస్ మొత్తం చేశారనమాట. చేయడం వల్ల మేము చాలా అవ్వదు అని తీసుకొస్తామని చెప్పాక లేదు అంటే ఆ నైట్ మొత్తం మాకు ప్రాపర్గా స్లీప్ లేదు, భయపడుతూనే ఉన్నాము. ఎందుకంటే అక్కడ మేము ఎవరితో అప్రోచ్ అవ్వాలో కూడా మాకు తెలియదు. సో కొంచెం రిస్క్ అనిపించింది. బట్ వీళ్ళు ఎప్పుడైతే అప్రోచ్ అయ్యారో అప్పటి నుంచి మాకైతే సేఫ్గానే ఉంది. హ్యాపీగానే ముందైతే ప్రశాంతంగా ఉంది, హ్యాపీగా కూడా ఉంది. మేము ఎప్పుడైతే ఫ్లైట్లో ఎయిర్పోర్ట్కి వచ్చామో అప్పటి నుంచి కాల్స్లో అంతా కూడా ఉన్నారు. ఎందుకంటే పాస్పోర్ట్ లేదు, అందరం వెళ్ళింది బై బస్ అలా వెళ్ళాము. అదే మేము కాట్మండ్ నేపాల్ ట్రావెల్కి వెళ్ళాం, ట్రావెల్స్ ద్వారా బై బస్సు వెళ్ళాం. అక్కడ నుంచి ప్రయాగరాజ్లో దిగేసి అక్కడ నుంచి బై బస్సు వెళ్ళాం. ముక్తినాథ్ అని పోఖరాకి వెళ్ళి పోఖరా నుంచి ముక్తినాథ్ అని చూసుకొని వచ్చాం. కాట్మండ్లో వచ్చి స్టే చేసాం. సరే ఇంకా మేము బార్డర్ క్రాస్ చేయాలనుకున్నాం. మొన్న 2 రోజుల క్రితం మొన్న రాత్రి సరే బస్సులో వచ్చాం. హోటల్ దగ్గర నుంచి పశుపతినాథ్ హోటల్ దగ్గర పక్కనే గుడి పక్కనే పశుపతినాథ్ హోటల్ ఉంటుంది. కిలోమీటర్ దూరం వచ్చాం. సో అల్లరి మొక్కలంతా మా మీద అటాక్ చేశారు. పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొని గ్లాసు బస్సు అద్దాలన్నీ పగలగొట్టేశారు. మొత్తం వరుసగా అన్నీ పగిలిపోయాయి. లెఫ్ట్ సైడ్ మొత్తం. నిన్న మధ్యాహ్నం స్టార్ట్ చేశారు. రాత్రి కల్లా మాకు అప్డేట్ వచ్చేసింది, రేపు పొద్దున మీకు ఫ్లైట్ పంపిస్తాం, రేపు మధ్యాహ్నం మీరు బయలుదేరి వచ్చేసేయండి అని చెప్పి 24 అవర్స్లో మేము ఇక్కడ ఉన్నామండి. చెప్పాలంటే లోకేష్ గారు అండి, నారా లోకేష్ గారు, మన ప్రభుత్వం. అందులో డౌట్ లేదు, అందులో అనుమానమే లేదు. ధన్యవాదాలు. ఇంకా చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా చెప్పించారు. మనస్ఫూర్తిగా ఆయనకు, మన ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. బస్సు కూడా బాగా డ్యామేజ్ అయిపోయింది, రాళ్ళతో కొట్టడం అవన్నీ. వాళ్ళు కొంతమంది ఆందోళనకారులు ఏంటంటే బస్సు దగ్గర దోపిడీలు చేయడం అవి చేశారు. ముందు బస్సుల్లో మా వాడు కొంచెం తెలివిగా బస్సు డ్యామేజ్ అయినా కూడా ఆపకుండా చిన్నగా తీసుకుని వచ్చి మళ్ళీ హోటల్లో ఆపాడు.
అప్పటి నుంచి మేము కాంటాక్ట్లో ఉన్నాము లోకేష్ గారితో. బాగా వెంటనే రెస్పాండ్ అయ్యారు. సెక్రటేరియట్ నుంచి సచివాలయం నుంచి వెంటనే ఫోన్లు రావడము, ఆధార్ కార్డులు అప్లోడ్ చేయమంటాము. వాళ్ళు ఆల్మోస్ట్ 24 hours పనిచేశారు. మన మినిస్టర్ గారు అయితే 100% ప్రోగ్రామ్ కూడా మానుకొని మా కోసమే ఉన్నారని అంటే చాలా చాలా ధన్యవాదాలు చెప్పాలి. నేపాల్లో చిక్కుకున్న ఏపీ వాసులను సురక్షితంగా ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు మంత్రి నారా లోకేష్ పరిరక్షణలో ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని శాప్ చైర్మన్ రవినాయుడు అన్నారు. నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారిని ఈరోజు 2 రోజులుగా నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నిరంతరం పర్యవేక్షించి రియల్ టైం గవర్నెన్స్లో నుంచి అక్కడి నుంచే పర్యవేక్షించి ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ గుర్తించి స్పెషల్ ఫ్లైట్లో పెట్టి 200 మంది పైన తెలుగు వాళ్ళందరినీ తీసుకొని రావడం జరిగింది. ఇప్పటికే వైజాగ్లో వాళ్ళని కొంతమందిని దించిన తర్వాత తిరుపతి ఎయిర్పోర్ట్కి ఇప్పటికే రీచ్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు తెలుగు వారికి ఎక్కడ ఇబ్బంది ఉన్నా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. ముఖ్యంగా గతంలో ఉత్తరాఖండ్లో ఇబ్బంది వచ్చినప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్న స్పెషల్ ఫ్లైట్ పెట్టి వాళ్ళందరినీ తీసుకొని రావడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు నారా లోకేష్ గారు ఈరోజు వాళ్ళందరి దగ్గరుండి ఈరోజు తీసుకొని వస్తామంటే వాళ్ళ కళల్లో ఆనందం. వాళ్ళు రాగలుగుతారా, ఇక్కడికి వస్తామా అనే పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి అండగా నిలబడికి వాళ్ళకు ధైర్యం చెప్పి వాళ్ళకి భుజం తట్టి మేము ఉన్నామంటూ ఈరోజు వాళ్ళని తీసుకొని రావడం నిజంగా ఆనందించదగ్గ విషయం. 200 మందిని ఈరోజు రక్షించి తీసుకొని వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా స్వాగతం పలకడానికి తిరుపతి ఎయిర్పోర్ట్కి రావడం జరిగింది. తిరుపతి నగరాన్ని జాతీయ అంతర్జాతీయ పర్యాటక రంగంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రాఫ్ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడం, పెట్టుబడులు ఆకర్షించడం కోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తుందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. శుక్రవారం స్థానిక ప్రైవేట్ హోటల్లో రీజనల్ టూరిజం ఇన్వెస్ట్మెంట్ మంత్రి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధికి పెట్టుబడులను ప్రోత్సహించడం ద్వారా పారిశ్రామిక హోదా కల్పనకు నూతన పర్యాటక పాలసీని 2024-2029 తీసుకుని వచ్చినట్లు తెలిపారు. అదేవిధంగా పర్యాటక రంగానికి సంబంధించిన అంశాలను ఈ కార్యక్రమంలో చర్చించారు. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, సుళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ ఉన్నత అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ మన రాష్ట్రంలో ఈ కాంపిటేషన్ తర్వాత ఇండస్ట్రీ స్టేటస్తో పాటు కొన్ని ఫీల్డ్స్కి, కొన్ని ఏరియాస్కి చాలా ప్రయత్నం ఇస్తున్నారు. గట్టిగా చేస్తారు. కానీ దీనికి ముఖ్యమైన అంశాలు ఇండస్ట్రీకి తీసుకువస్తాము. ముఖ్యంగా ఇది హోటల్స్ కానీ మనకు చాలా వస్తుంది. ఈరోజు స్టే గురించి మన ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఇంత పెద్ద రాష్ట్రం ఉంది, కానీ మన దగ్గర క్లాసిఫైడ్ అంటే 3 స్టార్ అండ్ అబోవ్ రూమ్స్ ఎన్ని ఉన్నాయంటే 4300 మాత్రమే ఎంటైర్ స్టేట్. మొన్న వియత్నాం నుంచి టూర్ ఆపరేటర్స్ ప్రెసిడెంట్ గారు వచ్చారు. చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే కేవలం 18 to 19 hours మాత్రమే యావరేజ్గా ఎవరైనా తిరుపతి వచ్చిన వాళ్ళు స్టే చేస్తున్నారు, లెస్ దెన్ ఎ డే. సో మా ఆలోచన ఏమంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇచ్చిన సూచనలు ఏమంటే మినిమం 2 days యావరేజ్ 2 nights తిరుపతిలో స్టే చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాము. దాంట్లో భాగంగానే స్పిరిచువల్ టూరిజం ఒక ఆప్షన్. అండ్ మనందరికీ తెలిసిందే సార్, తిరుపతికి కూడా ఇక్కడ మ్యారేజ్ చేసుకోవడానికి చాలా మంది ఇష్టపడతారు. తిరుపతిలో సెప్టెంబర్ 14-15 జరగనున్న మహిళా సాధికారిక పార్లమెంట్ శాసనసభ కమిటీల జాతీయ సదస్సుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ జనరల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ వెల్లడించారు. జాతీయ స్థాయిలో మహిళా సాధికారత సదస్సును రాష్ట్ర ప్రభుత్వం తరపున తిరుపతి నగరం ఆతిథ్యం ఇవ్వబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ జనరల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ తెలిపారు. శుక్రవారం తిరుచానూరులోని రాహుల్ కన్వెన్షన్ సెంటర్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రసన్నకుమార్ మాట్లాడుతూ 2 రోజుల పాటు జరగనున్న మహిళా సశక్తీకరణ, మహిళా సంక్షేమ కమిటీల సమావేశంలో నిర్వహించినట్లు చెప్పారు. ఈ మహిళా జాతీయ సదస్సుకు లోక్సభ స్పీకర్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు, వివిధ రాష్ట్రాల నుండి మహిళా ప్రజాప్రతినిధులు, సీనియర్ IAS అధికారులు రానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి లోక్సభ స్పీకర్ గారు ఓం బిర్లా గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ గారు,
మన శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు, ఒకరిద్దరు రాష్ట్ర మంత్రులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు, వీలైతే శాసన వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు, లోక్సభ కమిటీ చైర్పర్సన్ పురంధేశ్వరి గారు, మన రాష్ట్ర కమిటీ చైర్పర్సన్ గౌరు చరితారెడ్డి గారు, వీరందరూ వేదిక మీద ఉండి ప్రారంభ సమావేశాన్ని నిర్వహిస్తారు. లోక్సభ స్పీకర్ గారు అధ్యక్షత వహిస్తారు, ప్రారంభోపన్యాసం చేస్తారు. మన ముఖ్యమంత్రి గారు ముఖ్య అతిథిగా హాజరవుతారు. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఆలయ పాలక మండలి అధ్యక్షులుగా నియమితులు కావడం పూర్వజన్మ సుకృతమని చైర్మన్ మహేష్ యాదవ్ తెలిపారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చెల్లిగా తిరుపతి ప్రజలందరి కోరికలు తీర్చి కొంగు బంగారంగా పూజలు అందుకుంటున్న శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఆలయ పాలక మండలి సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ విడుదల చేసింది. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా మహేష్ యాదవ్ అలియాస్ మక్కీ మీడియాతో మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు కృపా కటాక్షాలతోనే తనకు ఈ పదవి రావడం జరిగిందని, ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా తనకు రావడానికి కృషి చేసిన కూటమి ప్రభుత్వ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజాప్రతినిధులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఇటు రాయలసీమ నుండే కాకుండా కర్ణాటక, తమిళనాడు నుండి అత్యంత పెద్ద సంఖ్యలో గంగమ్మ జాతరకు విచ్చేస్తుంటారని, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా వారికి దర్శన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. ఆలయ సిబ్బంది యొక్క సమస్యలను ప్రత్యేకంగా తెలుసుకొని ఉద్యోగస్తుల సమస్యలు పరిష్కరించేందుకు బాధ్యత వహిస్తానని, భక్తులకు దర్శన భాగ్యం కల్పించడంలో పెద్దపీట వేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆలయం సంబంధించి గతంలో వీళ్ళు గత ప్రభుత్వంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు గుడిని మొత్తం డెమాలిష్ చేసి రెనోవేట్ చేస్తామని అసంతృప్తిగా దాన్ని అసంపూర్ణంగా నిలిపేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 14 నెలలుగా గుడిని పరుగులు తీయించాం. అభివృద్ధి చెందే దాంట్లో, గుడి కంప్లీట్ చేసే దాంట్లో. అదేవిధంగా టీటీడీ వారు కూడా చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారి సహకారంతో 3.5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయబడింది. ఈ గుడిని కూడా మిగిలింది కూడా ఈ 3-4 నెలల్లో గుడి అంతా కంప్లీట్ చేసి మహాకుంభాభిషేకానికి చేయించుకొని గుడిని కూడా దినదిన అభివృద్ధి చెందే విధంగా తీసుకెళ్తానని చెప్పి కూడా మీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. జై గంగమ్మ తల్లి. అలిపిరి మెట్ల మార్గం వద్ద అధికారులు ఏర్పాటు చేసిన బారికేడ్లపై తాజాగా నాన్ వెజ్ ఫుడ్ పోస్టర్లు దర్శనమిచ్చాయి. పవిత్ర గుట్టను అధిరోహిస్తున్న భక్తులకు ఆ దృశ్యాలు తీవ్ర ఆవేదన కలిగించాయి. తిరుమల శ్రీవారి ఆలయం దేశవ్యాప్తంగా కోట్లాది మంది హిందువుల ఆధ్యాత్మిక కేంద్రం. ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు ఆలయ దర్శనార్థం తిరుమలగిరిని దర్శిస్తూ ఉంటారు. అలాంటి పవిత్ర ప్రదేశంలో మరోసారి అపచారం చోటు చేసుకుంది. అలిపిరి మెట్ల మార్గం వద్ద అధికారులు ఏర్పాటు చేసిన బారికేడ్లపై తాజాగా నాన్ వెజ్ ఫుడ్ పోస్టర్లు దర్శనమిచ్చాయి. పవిత్ర గుట్టను అధిరోహిస్తున్న భక్తులకు ఆ దృశ్యాలు తీవ్ర ఆవేదన కలిగించాయి. ఇంత పవిత్రమైన ప్రదేశంలో ఇలాంటి పోస్టర్లు ఎలా అనుమతించారు అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. కోట్లాది మంది భక్తులు భక్తి శ్రద్ధలతో గోవిందా గోవిందా అని నినాదాలు చేస్తూ మెట్ల మార్గంలో నడుస్తుంటే ఆ పవిత్రతకు విరుద్ధంగా కనిపిస్తున్న దృశ్యాలు వారిని కలిచివేశాయి. విజిలెన్స్ అధికారులు ఈ పోస్టర్లను గమనించకపోవడం, ఒకవేళ గమనించిన చర్యలు తీసుకోకపోవడం భక్తులను మరింత ఆగ్రహానికి గురిచేసింది. ఇంతటి ఘోర నిర్లక్ష్యం ఎలా జరుగుతుంది? పవిత్రమైన తిరుమలలో ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోవడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ పోస్టర్లు వైరల్ కావడంతో విస్తృత చర్చ మొదలైంది. అలిపిరి వద్ద స్వాగతం పలుకుతున్న గరుడాల్వార్ మరియు లంకిపల్లి పవన్ నాయుడు గారి దేవి నాన్ వెజ్ రెస్టారెంట్. నిజంగానే ఇది మేము ఎన్నిసార్లు చెప్పినా టీటీడీ వారు ప్రతిసారి అటు పరిపాలనలో కావచ్చు, ఇటు విజిలెన్స్ విభాగం కావచ్చు, అన్ని విభాగాల్లో ఇంక్లూడింగ్ పాలక వర్గంతో సహా తన తప్పిదాల్ని కప్పిపూడ్చుకునే పనిలోనే తప్ప తప్పులను సరిదిద్దుకునే పనిలో ఏమాత్రమూ లేదు. ఆధ్యాత్మిక శోభతో ఉండాల్సిన ఆ అలిపిరి మార్గం ఈరోజు మీ నాన్ వెజ్ హోటళ్ల ప్రమోషన్లకి ఉపయోగపడుతోంది అని అంటే నిజంగానే చాలా చాలా బాధాకరమైన విషయం.
అంతరించిపోతున్నటువంటి మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకునేందుకు శ్రీకృష్ణదేవరాయ కళా దర్బార్ రాయలసీమ రంగస్థలం ఆధ్వర్యంలో 35వ వార్షిక స్వర్ణోత్సవ నృత్య కళోత్సవాలు నిర్వహించడం శుభ పరిణామం అని భారతీయ జనతా పార్టీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇవన్నీ కూడా మన పురాణాలు, మన ఇతిహాసాలు, మన భవిష్యత్ తరాల వారికి మనం అందించేది ఎంతో చక్కగా ప్రదర్శన రూపంలో ప్రదర్శించారు. ఇలాంటి బిడ్డలు నాద నీరాజనంలో కూడా ప్రదర్శించాలని చెప్పని, అదేవిధంగా టీటీడీ సహకారం కూడా రాయలసీమ రంగస్థలి అనేది ఈరోజు వీళ్ళు వ్యక్తిగతంగా ఎన్నో ప్రయోజనాలండి. ఈరోజు మేము వేదిక పైన వచ్చి మాట్లాడుతున్నాం, కానీ దానికి కర్త కర్మ క్రియ ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు. వీళ్ళు స్వామివారి సన్నిధిలో ఏ విధంగా అయితే జయ విజయులు ఉంటారో ఆ విధంగా ఈ రాయలసీమ రంగస్థలికి గోపీనాథ్ రెడ్డి, అదేవిధంగా కేఎన్ రాజా గారు, వాళ్ళు ఎందుకంటే సంరక్షకుల్లాగా 10 మందిని పిలవాలి, మన బిడ్డల టాలెంట్ ప్రపంచానికి తెలియజేయాలి అని చెప్పి ఎంతో అభిమానంతో ఈరోజు వాళ్ళ సొంత పనులున్నా కూడా వదులుకొని ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారంటే వారికి మనస్ఫూర్తిగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. కేఎన్ రాజా గారు అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి, ఎన్నో తరాలు చూశారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయి గతంలో నుంచి ఇప్పటి వరకు. ఈరోజు వినాయక నిమజ్జన మహోత్సవ కార్యక్రమంలో పూర్తి సహాయ సహకారాలను అందించిన తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ సభ్యులు గణపతి చిత్రపటాన్ని అందించి శాలువతో సత్కరించారు. వినాయక చవితి వేడుకలు, స్వామివారి యొక్క సామూహిక వినాయక నిమజ్జన మహోత్సవాలు అంగరంగ వైభవంగా, ప్రశాంతంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన లేకుండా, ఎవరికీ అసౌకర్యం లేకుండా అందరూ ప్రశాంతంగా పూర్తి చేసుకోవడానికి పూర్తి స్థాయిలో సహకారం అందించి, బందోబస్తు కావచ్చు, రూట్ మ్యాప్ని తయారించడంలో కావచ్చు మాకు సహకరించి సూచనలు చేసినటువంటి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు గారికి కృతజ్ఞతలు తెలియజేసే ఉద్దేశంతో ఇవాళ కమిటీ సభ్యులు అందరూ కూడా వారిని సత్కరించి నాట్య గణపతి యొక్క చిత్రపటాన్ని కూడా బహుకరించడం జరిగింది. వారి యొక్క ప్రత్యక్షమైనటువంటి భాగస్వామ్యం కారణంగానే ఇవాళ తిరుపతి నగరంలో సుమారు 1200 విగ్రహాలను ప్రశాంతంగా చిన్న తటాకంగా ఉన్న వినాయక సాగర్లో నిమజ్జనం చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం మాకు వచ్చినటువంటి అనుభవాల దృష్టిలో పెట్టుకుని వినాయక సాగర్ మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువుల వద్ద చేపట్టాల్సిన కొన్ని మౌలిక సదుపాయాలు, మార్పుల పట్ల అది కూడా వారితో మాట్లాడటం జరిగింది. దానికి వారు కూడా సూచనలు చేసి సరైన దిశగా ఏర్పాట్లు చేసేదానితో వారు కూడా సహకరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. నేత్రపర్వంగా శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు దేవస్థానం అధికారులు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం కల్పవృక్ష వాహన సేవ సందర్భంగా దేవస్థానం సిబ్బంది, అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో శివాలయం నుండి ఉదయం 501 కలశాలతో కాణిపాకం పొరవీధుల్లో మేళ తాళాలు, కోలాటాలు, విచిత్ర వేషాలు, కేరళ వాయిద్యం, తప్పడిగుండ్ల నడుమ అత్యంత వైభవంగా కలశాలతో ఊరేగింపుగా వెళ్లి ఆలయానికి చేరుకుని స్వామివారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక అభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో పెంచుల కిషోర్, ఏఈఓలు, ఆలయ అధికారులు, దేవస్థానం సిబ్బంది, అర్చకులు, వేద పండితులు, ఉభయదారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఉదయం స్వామివారి అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు గావించారు. అనంతరం అలంకరించిన స్వామివారి ఉత్సవమూర్తులను కాణిపాకం పురవీధుల్లో ఊరేగించారు. తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం గ్రామ పంచాయతీ పరిధిలోని రజకుల దోబిఘాట్ని భూ కబ్జాదారుల నుండి ప్రభుత్వం కాపాడాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. అధికార పార్టీ నాయకులు భూ కబ్జాలకు యథేచ్ఛగా పాల్పడుతున్నారు. రజకులకు సంబంధించిన దోబిఘాట్ను ఆక్రమించి ఇల్లు నిర్మిస్తున్న చంద్ర ముదిరాజ్, మాజీ సర్పంచ్ చిరంజీవి రెడ్డిని తక్షణమే అరెస్టు చేసి రజకులకు కేటాయించిన దోబిఘాట్ స్థలాన్ని కాపాడాలని భారత కమ్యూనిస్టు పార్టీ, మార్క్సిస్టు, సిపిఎం, తిరుపతి రూరల్ కమిటీ, రజక సంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా సిపిఎం పార్టీ రజక సంఘాల ఐక్యవేదిక నాయకులు ఆక్రమణకు గురైన ధోబీఘాట్ స్థలాన్ని సందర్శించడం జరిగింది. 56 సెంట్లు రజకులకు సంబంధించినటువంటి స్థలాన్ని కేటాయిస్తే ఈరోజు ఆ రజకులకు సంబంధించినటువంటి స్థలాన్ని లేకుండా వాళ్ళే ఈరోజు ప్రత్యక్షంగా ఆక్రమించుకొని భూములకు సంబంధించినటువంటి దాంట్లో అదేవిధంగా ఇక్కడ మొత్తం కన్స్ట్రక్షన్ చేసి నిర్మాణానికి సంబంధించినంత చేయడం అనేది జరిగింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. కాబట్టి తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ఇప్పటికే మనం ఆర్డీఓ ఆఫీస్ ముందర పెద్ద ఎత్తున ఆందోళన చేశాం. అదేవిధంగా కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించాం, ఎంఆర్ఓ గారికి వినతిపత్రం సమర్పించాం. కాబట్టి ఈ సమస్యను పరిష్కారం చేస్తారా లేకపోతే మమ్మల్ని పెద్ద ఎత్తున ఆందోళన చేయమంటారని చెప్పిన అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ అదేవిధంగా అధికార యంత్రాంగానికి సంబంధించినటువంటి కానీ తెలియజేస్తాను. రజకులకి పక్క ఎక్కడ ఏ ప్రాంతం పోయినా రజకులకి అన్యాయం జరుగుతుంది. ధోబీఘాట్లు ఈరోజు మొత్తం కబ్జాకు గురవుతున్నాయి. ఇక్కడ ఒకటే కాదు, వేదాంతపురం, పేరూరు ఈ ప్రాంతాలంతా కూడా ఎక్కడ ధోబీఘాట కనిపించినా అక్కడ ఆక్యుపై చేసుకుని పక్క ఇండ్లు కట్టుకునేస్తున్నారు. ఇవన్నీ ప్రభుత్వం అరికట్టాలి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇక్కడ రానీకుండా తరిమి కొడుతున్నారు. ఈ రౌడీల్ని, దుర్మార్గుల్ని, ముదిరాజ్ అనే అతన్ని, ఎక్స్ సర్పంచ్ చిరంజీవి రెడ్డి, వీళ్ళకి ఇదే పని. భూ కబ్జాదారులు ఎక్కడ గడపన్నా ఏ పార్టీలో ఉన్నా వాళ్ళ స్వార్థం కోసం ఇట్లాంటి పనులు చేస్తున్నారు. వీళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. తిరుపతి గాంధీ రోడ్లోని శ్రీ హదీరాంజీ మఠాన్ని మరమ్మతులు చేసేందుకు రెట్రో కంపెనీ 40 లక్షల నుండి 60 లక్షల రూపాయలు అంచనాతో ముందుకు రావడం 25 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు మఠం భవనానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవని తెలియజేయడం శుభ పరిణామం అని 25వ డివిజన్ కార్పొరేటర్ నరసింహాచారి తెలిపారు. మఠాన్ని పటిష్టపరుస్తామని మాకు చెప్పారు. వాటిని అన్నిటినీ కూడా లీగాలిటీ రూపంలో చట్ట ప్రకారంగా వాళ్ళు ఒక నివేదిక ఇవ్వబోతున్నారు. రాబో ఒక 2-3 రోజుల్లో ఆ నివేదిక ఇస్తారు. దాని పర్యవసానం వాళ్ళు చెప్పింది ఏమంటే దాదాపుగా ఇంకొక 25 నుండి 30 సంవత్సరాల వరకు మఠానికి సంబంధించి ఎటువంటి కూడా ప్రమాదం లేకుండా వాళ్ళు దాన్ని రెట్రోఫిట్టింగ్ చేస్తామని అందరికీ చెప్పారు. దాన్నే పేపర్ రూపంలో చట్ట ప్రకారం ఇస్తామని మాకు చెప్పున్నారు. కాబట్టి అందరూ కూడా మఠాన్ని ప్రేమించే వాళ్ళు, హిందుత్వాన్ని అభిమానించే వాళ్ళు, బావాజీకి సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఇది ఒక శుభవార్తగా మనం పరిగణించవచ్చు. అర్హులైన ప్రత్యేక ప్రతిభావంతులందరికీ లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటామని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. శుక్రవారం చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక ప్రతిభావంతుల కోసం స్పెషల్ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశారు. ఈ గ్రీవెన్స్ సెల్లో డిఎం అండ్ హెచ్ఓ, వికలాంగ శాఖ ఏడీ, డిఆర్డీఏ అధికారులు తదితరులు పాల్గొన్నారు. వికలాంగుల యూనియన్ నాయకులతో ముఖాముఖి నిర్వహించి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలపై చర్చించారు. అనంతరం కలెక్టర్ సుమిత్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వికలాంగులకు జారీ చేసిన సర్టిఫికెట్లలో పలు అవకతవకలున్నాయని ఫిర్యాదులు అందుతున్నాయని కలెక్టర్ చెప్పారు. బోగస్ సర్టిఫికెట్లతో లక్షలాది రూపాయలు నిర్వీర్యం అవుతున్నాయని భావించి అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా పారదర్శకత కోసం వారం 10 రోజుల్లో సదరం ద్వారా సర్టిఫికెట్లు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు అన్ని శాఖలకు ఆదేశాలు పంపి ఈ నెలలోపే సర్టిఫికెట్లు జారీ చేసి రానున్న నెలలో ప్రతి ఒక్క అర్హులైన లబ్ధిదారులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వికలాంగులు జేఏసీ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, మురళి మాట్లాడుతూ తమ సమస్యల పట్ల కలెక్టర్ సానుకూలంగా స్పందించారని హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు 10 రోజుల్లో తమ సమస్య పరిష్కరిస్తారని ఆశిస్తున్నామన్నారు. కరెక్ట్గా ఫాలో చేయగలిగితే ఎవరికి కన్ఫ్యూజన్ ఉండదు, ఎవరికి డౌట్ ఉంటుంది. సో ఇది కూడా చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా నేను అందరికీ నా నుంచి విన్నప్తి, ఎవరు వేసింది ఆ భయం ఎవరికి రాకూడదు. మీకు అటువంటి నోటీస్ ఇవ్వడం జరిగింది. మీరు నోటీస్ పరంగా మీరు అప్పీల్ కూడా ఫైల్ చేశారు. ఖచ్చితంగా మీకు రీఅసెస్మెంట్ చేయడం జరుగుతుంది. రీఅసెస్మెంట్ తర్వాతనే ఒక నిర్ణయం తీసుకుని తగ్గించేయాలా తీసేసేయాలా ఒక నిర్ణయం తీసుకుంటాము. కానీ మీకు ఆపర్చునిటీ ఇస్తాము, మీకు చెప్తాము ఇది జరుగుతుంది, మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మీరు చెప్పాల్సింది. అటువంటి ఆపర్చునిటీ కూడా అవకాశం కూడా వికలాంగులతో ప్రత్యేకంగా ఒక సమావేశం ఏర్పాటు చేసి మాలో ఉన్న బాధల్ని సాధకులను అడిగి తెలుసుకొని మీకు రావాల్సిన కంపల్సరీగా ఎంత పర్సంటేజ్ రావాలనో అందువల్ల దానికి ఒక ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి మీకు వెరిఫికేషన్ జరుగు కేంద్రాల్లో, హాస్పిటల్లో ప్రత్యేక నిఘా పెట్టి దీనికి కలెక్టరేట్ నుంచి ఒక బృందం కూడా ఏర్పాటు చేసి ఒక టీంని ఏర్పాటు చేసి మీకు ఆడ నిజమైన వికలాంగులకి అన్యాయం జరగకుండా చూసుకునేదానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తానని చెప్పారు. దీనివల్ల మా యొక్క దివ్యాంగుల యూనియన్ తరఫున మా కలెక్టర్ గారికి మేమందరూ థ్యాంక్స్ చెప్పాం.
శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఎస్వియు రిటైర్డ్ నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలోని సెనెట్ హాల్లో రిటైర్డ్ నాన్ టీచింగ్ వ్యవస్థాపక దినోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉపకులపతి అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్వి యూనివర్సిటీ వీసీ రిజిస్ట్రార్ మీడియాతో మాట్లాడుతూ యూనివర్సిటీలో విధులు నిర్వహించి రిటైర్డ్ అయినప్పటికీ వారి సేవలు ఎస్వియుకు వినియోగించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. యూనివర్సిటీ అభివృద్ధికి దోహదపడేలా వీరు చేస్తున్న సేవలు అభినందనీయమని ఈ సందర్భంగా రిటైర్డ్ నాన్ టీచింగ్ సిబ్బందిని వీసీ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు అభినందించారు. రిటైర్ అయ్యి 15 ఇయర్స్ కంప్లీట్ అయిన నాన్ టీచింగ్ ఎంప్లాయీస్కి కూడా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ రిటైర్డ్ నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ అందరూ చాలామంది డిప్యూటీ రిజిస్ట్రార్లుగా, అసిస్టెంట్ రిజిస్ట్రార్లుగా, సూపరింటెండెంట్స్గా, అట్లే జూనియర్ అసిస్టెంట్స్, సీనియర్ అసిస్టెంట్స్ చాలా వాళ్ళ విధులు సక్రమంగా నిర్వర్తించి యూనివర్సిటీ డెవలప్మెంట్కి ఎంతో దోహదపడ్డారు. సో వాళ్ళు అందించిన సేవలు చిరస్మరణీయము. ఈ యూనివర్సిటీలో 30 ఏళ్ళుగా పనిచేసి రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళ నాన్ టీచింగ్ అసోసియేషన్ తరఫున వాళ్ళని గౌరవించి సన్మానించడం కూడా ప్రత్యేకంగా మంచి శుభపరిణామం. వారిని మేము యూనివర్సిటీ తరఫున 1,50,000 రూపాయలు యూనివర్సిటీ నుంచి శాంక్షన్ చేసి వారు సన్మానించేదానికి మా వంతు మేము కూడా సహాయం చేశాము. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ మండల అభివృద్ధికి సహకరిస్తానని నూతన ఎంపీడీఓ రవిచంద్ర అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో పదోన్నతిపై ఎంపీడీఓ రవిచంద్ర శుక్రవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన ఎంపీడీఓకి తెదేపా మండల అధ్యక్షులు మునిచంద్రారెడ్డి, పట్టణ అధ్యక్షులు మెహబూబ్ బాషా, రేణిగుంట క్లస్టర్ ఇన్ఛార్జ్ పుష్పనాథం, మండల నాయకులు చిన్నారెడ్డి, కొరియర్ రవి, వెంకటరమణరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, నాదముని రెడ్డి, సుమన్ శాలువలు కప్పి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం కార్యాలయ సిబ్బంది నూతన ఎంపీడీఓను సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ మండల అభివృద్ధికి సహకరిస్తానని, మండలంలో కూలీలకు పనులు కల్పించి ఉపాధి కల్పిస్తామని పేర్కొన్నారు. మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తారని ఎంపీడీఓ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో పిచ్చిరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. నేను పాకాల మండల ప్రజా పరిషత్లో ఏఓగా పనిచేస్తున్నాను. ఈ ప్రమోషన్ మీద రేణిగుంట మండలానికి ఎంపీడీఓగా చార్జ్ తీసుకున్నాను. ప్రభుత్వ ప్రాధాన్యతలను బట్టి, ఇక్కడ పరిస్థితులను బట్టి అన్ని నిబంధనల మేరకు అన్నీ చేసుకుంటూ వెళ్ళాలని నిశ్చయించుకున్నాను. మండల అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్ళడానికి నా శాయశక్తిలో ప్రయత్నిస్తాను. ప్లస్ ఎంజీఎన్ఆర్ఎస్ పథకం కింద అందరికీ పని దినాలు కల్పించేదానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాను. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,13,300 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 10,200 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,32,200 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 135 రూపాయల 20 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. పదహైదవ ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ బాధ్యతల స్వీకరణ. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేత ప్రమాణ స్వీకారం. నేపాల్ నుండి సురక్షితంగా ఏపీకి చేరుకున్న తెలుగు ప్రజలు. మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవకు అభినందనల వెల్లువ. అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరుపై కొనసాగుతున్న ఉత్కంఠ. ససేమిరా అంటున్న వైఎస్ఆర్సీపీ అధినేత. అలిపిరి వద్ద అపచారం. వెలసిన నాన్ వెజ్ పోస్టర్లు. నిద్రమత్తులో విజిలెన్స్. సమీపిస్తున్న బ్రహ్మోత్సవాలు. గాఢ నిద్రలో పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.